హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. గతాన్ని గుర్తు చేసుకొని నా ఆదిత్య నాకు కావాలి అని ఆనంది మెడలో తాళి తెంపబోయిన అలేఖ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సునంద ఆనంది నచ్చజెప్పడంతో జ్యోతిని క్షమిస్తుంది. ఇక ఆ రోజు పార్టీ అందరూ కూడా కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సునంద కూడా జ్యోతి వాళ్ళతో ఉన్న అపార్థాలన్నీ తొలగించుకొని వాళ్ళతో మంచిగా కలుపుకొని మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి జీవనకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటిది ఇలా జరిగింది? ఈ పార్టీని చెడగొట్టాలని నేను చాలా ప్లాన్ చేశాను, కానీ ఆ ఆనంది ఏదో మాయ చేసింది. మా వాళ్ళంటేనే ఇంతెత్తున మండిపడే మా అత్తయ్యని కూడా మా ఆనంది ఎలా ఒప్పించుంటుంది అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద, గౌరీప్రసాద్, జ్యోతి, సూర్య అందరితో కూడా చాలా మర్యాదగా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. పార్టీ అంతా కంప్లీట్ అయిన తర్వాత జ్యోతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే సునంద, జ్యోతి గారు ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది. అది విని జ్యోతి, హైమావతి, సూర్య, గౌరీప్రసాద్ అందరూ కూడా ఆగిపోయి చూస్తూ ఉంటారు. ఏంటండి అని అడిగితే అప్పుడు సునంద, చూడండి జ్యోతి గారు, మనం ఇప్పుడు వియ్యంపులం. ఏ కారణాల చేత అయినా కూడా మీ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలయ్యింది. అందుకే మేము కుటుంబ సమేతంగా మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాం అని చెప్పగానే ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా సంతోషపడిపోతుంది. ఏంటండి మీరు అనేది నిజమా అని అంటే, అవును జ్యోతి గారు, మీరిప్పుడు మాకు వియ్యంకులు, మీ ఇంట్లో ఒక్కసారైనా భోజనం చెయ్యాలి కదా అని చెప్పగానే ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక హైమావతి, మాకు అంత భాగ్యం కూడానా? చెప్పండి, మీరు ఎప్పుడంటే అప్పుడు మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పగానే ఇక సునంద, త్వరలోనే వీలు చూసుకొని మా కుటుంబం అంతా భోజనానికి మీ ఇంటికి వస్తాం అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంది, ఆదిత్య, శశికాంత్, చైతన్య అందరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న జీవనకి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు పార్టీ అంతా కూడా సంతోషంగా గడిచిపోతుంది. సునంద జ్యోతిని అర్థం చేసుకొని క్షమించినందుకు ఆనంది అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అర్ధరాత్రి అయినా కూడా నిద్రపోకుండా ఆ విషయం గురించే ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఆనందిని చూసి, ఏంటి ఆనంది, టైం 12 అవుతుంది, ఇంకా నువ్వు పడుకోలేదా అని అంటే అప్పుడు ఆనంది, లేదా ఆదిత్య గారు, ఈ చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా లైఫ్లో ఇలాంటి రోజులు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. మీరు ఎప్పుడు అలా వీల్ చైర్లో ఉంటే ఎంతో బాధపడేదాన్ని, మిమ్మల్ని మామూలు మనిషిని చెయ్యాలి అని తపన పడేదాన్ని. ఇన్నాళ్ళ తర్వాత అది సాధించాను. అంతేకాకుండా జ్యోతమ్మ గారికి, అత్తయ్య గారికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి అనుకున్నాను. ఈ రోజుతో మీ సహాయంతో నేను అది కూడా సాధించాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆదిత్య గారు. ఈ సంతోషాన్ని నిద్రపోయి చెడగొట్టుకోవాలి అనుకోవడం లేదు అని ఆనంది చెప్తూ ఉంటే అప్పుడు ఆదిత్య, సరే ఆనంది, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు కదా, ఈ సంతోషాన్ని డబల్ చేసుకుందాం పదా అని చెప్పగానే ఇక ఆనంది, ఏంటి ఆదిత్య గారు, ఏమంటున్నారు మీరు అని అంటే, చెప్తాను పద ఆనంది అని ఆనందిని కార్లో తీసుకొని ఒక చోటికి తీసుకెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందికైతే ఏమీ అర్థం కాదు. ఏంటి ఆదిత్య గారు, ఇక్కడికి తీసుకొచ్చిరేంది అని అంటుంది. అప్పుడు ఆదిత్య అక్కడే ఉన్న ఒక బెంచ్ దగ్గరికి ఆనందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆదిత్య, ఆనంది, నాకు ఇలా కంఫర్టబుల్గా లేదు అని చెప్తే అప్పుడు ఆనంది, మరి ఎలాగండి అని అడుగుతుంది.
దాంతో ఆదిత్య ఒక్కసారిగా ఆనంది ఒడిలో తల పెట్టుకొని పడుకుంటాడు. అది చూసి ఆనంది అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటండి ఇది అని అంటే అప్పుడు ఆదిత్య, ఏంటో ఆనంది, ఈరోజు నీ ఒళ్ళో పడుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి అనుంది, నీతో చాలా కబుర్లు చెప్పాలి అనుంది అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది సిగ్గుపడిపోతూ ఉంటుంది. నాకు తెలుసు ఆదిత్య గారు, మీ మనసులో నా మీద ప్రేమ మొదలయ్యింది అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆదిత్య ఆనందితో, ఆనంది, నేను కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా లైఫ్లో నేను మళ్ళీ లేచి నడుస్తాననే నమ్మకం నాకే లేదు, కానీ నువ్వు గట్టిగా సంకల్పించుకొని అది సాధించావు. మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు పోయిన నా కాళ్ళని నాకు తిరిగిచ్చి పునర్జన్మనిచ్చావు. చాలా థ్యాంక్స్ ఆనంది అని ఇక ఆదిత్య సంతోషపడుతూ చెప్తూ ఉంటే అప్పుడే ఆనంది, నాకు మీ మాటల్లో అర్థమవుతుంది ఆదిత్య గారు అని మనసులో అనుకుంటూ, నన్ను భారీగా అంగీకరిస్తున్నానని కూడా ఒక్క మాట చెప్పొచ్చు కదా అని ఆనంది అంటుంది. ఇక ఆదిత్య కూడా మనసులో, ఆనంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకే తెలియకుండా నీ పైన ఇష్టాన్ని పెంచుకున్నాను, కానీ ఇప్పుడే నా ప్రేమని నీతో చెప్పలేను, ఎందుకంటే నాకు కాళ్ళు వచ్చాయని నిన్ను నేను అభిమానిస్తున్నానని నువ్వు అనుకుంటావు, కానీ లేదానంది, నిన్ను నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను, ఈ విషయం చెప్పడానికి నాకు కాస్త సమయం కావాలి అని ఆదిత్య కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఇక ఆనంది ఆదిత్య ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జీవన అయితే వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? చూస్తుంటే ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. ఒకవేళ బావగారు ఆనంది పైన ఇష్టాన్ని పెంచుకొని ఆ అగ్రిమెంట్ పేపర్స్ చించేశారా ఏంటి? అలా జరిగితే ఇక నా కొంప మునిగినట్టే అని ఇక జీవన అనుకుంటూ ఎలాగైనా ఈ కుట్టిని ఆదిత్య గారిని విడదీయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే కాస్త తెల్లవారుతూ ఉంటుంది. సింహాద్రి ఇంట్లో సింహాద్రి, పద్మమ్మ, అలేఖ్యలు ఆదమరచి నిద్రపోతూ ఉంటారు. అప్పుడే అలేఖ్యకి కొద్దిగా ఏవేవో పీడకలలు రావడం మొదలవుతూ ఉంటుంది. గుళ్ళ తన పెళ్లి జరుగుతున్నట్టు ఆ పెళ్లి పీటల మించి పారిపోయి వస్తూ ఉంటే తనకి కార్తో యాక్సిడెంట్ అయినట్టు అన్నీ కూడా అలేఖ్యకి గుర్తొస్తూ ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చుంటుంది. ఇక చుట్టూ చూసి, ఏంటి నాకు యాక్సిడెంట్ అయింది కదా, నేను ఇక్కడున్నానేంటి? ఆ రోజు పెళ్లి మండపం నుండి పారిపోయి వస్తూ ఉంటే నాకు యాక్సిడెంట్ అయింది, మరి తర్వాత ఏం జరిగింది, అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను అని అక్కడే పడుకున్న సింహాద్రి పద్మమ్మలని చూస్తుంది. వీళ్ళెవరు, నేను వీళ్ళ ఇంట్లో ఎందుకున్నాను, అసలేమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ, లేదు ఇదంతా తర్వాత, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగిందో అవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు, కానీ నేను నా ఆదిని మర్చిపోలేకే ఆ రోజు పెళ్లి మండపం నుండి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను నా ఆదిని చూడాలి, నా ఆది దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఈ కాలేకే అయితే పరుగున నేరుగా సునంద ఇంటికే వస్తూ ఉంటుంది. అలేఖ్య హాల్లోకి వచ్చి ఇక ఆది అని ఆదిత్యని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ సమయానికే ఇంట్లో ఎవరు కూడా నిద్రలేవరు. ఆనంది ఒక్కటే నిద్ర లేచి ఏవో పనులు చేసుకుంటూ ఉంటుంది. అలేఖ్య అలా పిలవడం చూసి, ఏంటి ఆదిత్య గారిని ఆది అని అలా పిలుస్తున్నారు, చాలా దగ్గర వాళ్ళైతేనే ఆయన్ని అలా పిలుస్తారు, ఇంత పొద్దున్నే ఆయన కోసం ఎవరొచ్చి ఉంటారు అని ఆనంది హాల్లోకి వస్తుంది. ఆనంది హాల్లోకి వచ్చి చూసేసరికి అక్కడ దివ్య ఉంటుంది. దివ్యని చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అలేఖ్య దగ్గరికి వచ్చి, దివ్య నువ్వేంటి ఇంత పొద్దున్నే ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. ఆనంది అలా అడుగుతూ ఉంటే అలేఖ్యకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అలేఖ్య తన గతం గుర్తుకు వచ్చిన తర్వాత అంతా కూడా మర్చిపోతుంది. ఇక ఆనందితో, ఏంటి నన్ను దివ్య అంటున్నావేంటి, నా పేరు అలేఖ్య అని చెప్పి
అలేఖ్య చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆనందికి ఓహో అంటే దివ్య అసలు పేరు అలేఖ్య అన్నమాట. దివ్యకి ఇప్పుడు గతం గుర్తొచ్చిందని అర్థమైంది అని చెప్పి ఇక అలేఖ్యతో ఏంటి దివ్య ఇక్కడికి వచ్చావేంటి, అయినా మీ బావగారిని ఆది అని పిలుస్తున్నావేంటి అని చెప్పగానే అలేఖ్య షాక్ అయిపోతుంది. అసలు ఎవరు మీరు, ఎందుకు ఇలా ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు, ఆదిత్య నాకు బావ ఏంటి అని అంటూ ఉంటే ఇంతలోనే ఆ శబ్దాలు విని సునంద, శశికాంత్, ఆదిత్య, జీవన, చైతన్య అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక సునంద ఆనంది ఎవరు ఇంత పొద్దున్నే అని చెప్పి కిందికి వచ్చి చూసేసరికి అక్కడ ఆదిత్య ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య ఉండడం చూసి సునంద, శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలేఖ్య అని ఇక సునంద అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఆదిత్య కూడా అక్కడికి వస్తాడు. ఆదిత్య అక్కడికి వచ్చేసరికి అక్కడ అలేఖ్య ఉండడం చూసి ఆదిత్య ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇక అప్పుడే అలేఖ్య ఆదిత్యని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఆదిత్య కాళ్ళు వచ్చి నార్మల్గా ఉండడం చూసి అలేఖ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పరిగెత్తుకుంటూ ఆది అని చెప్పి ఇక ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఆదిత్య కూడా అలేఖ్యని చాలా రోజుల తర్వాత చూడడంతో ఎమోషనల్ అయిపోయి అలేఖ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అలేఖ్య నన్ను క్షమించు ఆది, నేనే తప్పు చేశాను. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మా అమ్మ వాళ్ళు నీతో పెళ్ళి వద్దని చెప్పారు, కానీ వాళ్ళని నేను ఎదిరించలేకపోయాను. నన్ను క్షమించు ఆది, కానీ నిన్ను మర్చిపోలేకపోయాను. నాకు మా వాళ్ళు వేరే పెళ్ళి కుదిర్చితే నేను పీటల మించి పారిపోయి వచ్చాను అని ఇక అలేఖ్య చెప్తూ ఉంటే సునంద, శశికాంత్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సునంద అక్కడికి వచ్చి అలేఖ్య మళ్ళీ ఎందుకు వచ్చావు, నా కొడుకుని కాదనుకొని వెళ్ళిపోయావు, వాడు నువ్వే ప్రాణంగా బ్రతికాడు, అలాంటప్పుడు వాడిని వద్దనుకొని వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావు అని సునంద అంటూ ఉంటే ఆనందికి ఏమీ అర్థం కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. దివ్యని పట్టుకొని అలేఖ్య అని మాట్లాడుతున్నారేంటి అంటే దివ్య ముందే అత్తయ్య గారికి ఆదిత్య గారికి తెలుసా అని చెప్పి ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది సునందాని పక్కకి తీసుకెళ్ళి అత్తయ్య గారు ఒక్కసారి ఇలా రండి అని పక్కకి తీసుకెళ్తుంది. ఇక సునంద ఏంటానంది అని అడిగితే అప్పుడు ఆనంది అత్తయ్య గారు ఆ రోజు మీరు కార్తో యాక్సిడెంట్ చేశారే దివ్య తను ఈ అమ్మాయే అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటానంది ఏమంటున్నావు నువ్వు, ఆ రోజు నేను యాక్సిడెంట్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయా అని అంటే అప్పుడు ఆనంది అవునత్తయ్య గారు, మీరు ఇప్పటి వరకు దివ్యని చూడలేదు కదా, అందుకే పొరపాటు పడ్డారు. కానీ దివ్య అసలైన పేరు అలేఖ్య. అలేఖ్య ఆదిత్య గారితో అంత క్లోజ్గా మాట్లాడుతుంది ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని ఆనంది అంటూ ఉంటే మరో పక్క ఇక సునంద అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఇక్కడికి రా అని చెప్పి ఆనందిని అక్కడికి తీసుకొస్తుంది. అలేఖ్య మాత్రం ఆదిత్యతో ఆది నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను బ్రతికుంటే నీతోనే బ్రతికుంటాను, లేకపోతే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను, అందుకే మనం పెళ్లి చేసుకుందాం ఆది అని చెప్తుంది. అది విని ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటలేఖ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని నువ్వు వేరొకరి జీవితంలో ఉన్నావని నాకు ఎవరో చెప్పారే అని అంటే అప్పుడు అలేఖ్య లేదా అది నేను నిన్ను మర్చిపోలేకపోయాను, మా వాళ్ళు ఎన్నో సంబంధాలు తీసుకొచ్చినా కూడా నేను వాటిని లెక్క చేయలేదు, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, దయచేసి కాదనకు ఆది అని అలేఖ్య బ్రతిమలాడుతూ ఉంటే ఆనంది, సునంద, శశికాంత్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే శశికాంత్ అమ్మ అలేఖ్య నువ్వు పొరపాటు పడుతున్నావు, మా ఆదికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, దేవత లాంటి భార్య
వాడి జీవితంలో ఉంది. మళ్ళీ ఇప్పుడు వాడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే ఆదిత్య, అవును అలేఖ్య, నీకు ఆల్రెడీ వేరొకరితో పెళ్ళయిందని తెలిసిన తర్వాత మా వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఆదిత్య అంటాడు. అప్పుడు అలేఖ్య, అంటే ఏంటి అది? నీ కోసం నేను పెళ్లి చేసుకోకుండా ఇన్నాళ్ళు ఎదురు చూశాను, కానీ నువ్వు మాత్రం తేలిగ్గా నన్ను మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నావన్నమాట అని అలేఖ్య అంటూ ఉంటే ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సునంద, చూడు అలేఖ్య, జరిగిందేదో జరిగిపోయింది. మా వాడికి పెళ్ళి జరిగింది కాబట్టి నువ్వు కూడా వేరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, అంతేకాని మళ్ళీ మా వాడి జీవితంలోకి రావాలని చూడకు అని సునంద చెప్పగానే ఇక అలేఖ్య, లేదాంటీ, నేను ఆది లేకుండా బ్రతకలేను, ఆదిత్యే నా జీవితం, లేదంటే చచ్చిపోతాను అని అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక ఆనంది మాత్రం ఈ మాటలన్నీ వింటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య, ఇంతకీ ఆదిత్య పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరంటీ అని చెప్పగానే అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది. ఇక ఆనందిని సునంద చూపించి, ఇదిగో తనే, పేరు ఆనంది, LLB, చాలా మంచి అమ్మాయి, మా వాడిని మామూలు మనిషిని చేసింది కూడా తనే అని చెప్పగానే ఇక అలేఖ్య, లేదంటే నేను ఆదిని వదులుకోలేను, మీరు ఎన్నైనా చెప్పండి అని చెప్తూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది, చూడలేఖ్య, నిన్ను నా చెల్లెల్లాంటి దాన్ని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నాకు నువ్వు ప్రేమించిన అతనికి పెళ్ళైపోయింది. ప్రేమ బంధం కంటే పెళ్లి బంధం గొప్పది, విలువైంది కూడా. అందుకే నువ్వు కూడా వేరొకతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ఆయన ఎప్పుడు నీకు మంచి స్నేహితుల్లో ఉంటాడు అని ఆనంది చెప్తూ ఉంటే అలేఖ్య, లేదు, నేను ఆదిని వదిలి ఉండలేను అని చెప్పగానే అప్పుడు శశికాంత్, ఏంటమ్మా మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేంటి? ఆల్రెడీ మా వాడు ఆనంది మెడలో తాళి కట్టాడు, మళ్ళీ నీ మెడలో తాళి ఎలా కడతాడు అని అలేఖ్యతో చెప్పగానే ఇక అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఆనంది మెడలో ఉన్న తాళినే చూస్తూ ఉంటుంది. అంటే ఆదిత్య తన మెల్లో కట్టిన తాళి వల్లే కదా ఇప్పుడు నన్ను కాదంటున్నాడు. ఇప్పుడు ఆదిత్య కట్టిన ఆ తాళిని నేనే తెంపేస్తాను, అప్పుడు ఆదిత్య మళ్ళీ నా మెడలో తాళి కడతాడు కదా అని ఇక ఆనంది మెడలో ఉన్న తాళిని తెంచడానికి ఇక ఆనంది మెడలో తాళిని పట్టుకుంటుంది. ఇక అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి ఒక్కసారిగా అలేఖ్య చెంప పగలగొడతాడు. అలేఖ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అది విని ఇక అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆనంది, సునంద, శశికాంత్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అలేఖ్య, ఏంటది, నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా అని అంటే అప్పుడు ఆదిత్య, చూడలేఖ్య, ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, ఎక్కడ ఉన్నా మన ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటుంది, కానీ మన సంతోషం కోసం ఎదుటి వారిని బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోదు. నువ్వు ప్రేమతో కాదు స్వార్థంతో ఆలోచిస్తున్నావు. ఆనంది చాలా మంచి అమ్మాయి, పాపం నాకు కాళ్ళు లేవని మీ వాళ్ళు వద్దని చెప్పగానే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఆనంది వాళ్ళ తల్లిదండ్రులు కాదన్నా కూడా వాళ్ళని కాదనుకొని నన్ను పెళ్లి చేసుకుంది. ఇన్ని రోజులు కష్టపడి నన్ను మామూలు మనిషిని చేసింది. ఇన్ని రోజులు వీల్ చైర్లో ఉన్న నన్ను కన్న బిడ్డలా సేవలు చేసింది. ఇన్ని రోజులు నేను ఆనంది ప్రేమని, అభిమానాన్ని పొందాను. ఇప్పుడు మామూలు మనిషి అయిన తర్వాత నేను ప్రేమించిన నిన్ను పెళ్లి చేసుకొని ఆనందికి అన్యాయం చేయలేదు. ఇప్పటి వరకు ఆనందిని నేను భార్యగా ఒప్పుకోనేలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, అందరి ముందు చెప్తున్నాను, ఆనంది నా భార్య. ఈరోజు నుండి ఆనంది భార్యగా నా మనసులో స్థానం సంపాదించుకుంది అని చెప్పగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆనంది, సునంద, శశికాంత్లు అయితే ఆదిత్య మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటారు.
ఇక అలెక్య ఏడుస్తూ, లేదాది, నేను నిన్ను వదులుకోను, నేను ఏం చేసైనా ఎవరిని అడ్డు తప్పించైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటాను, గుర్తుపెట్టుకోండి అని చెప్పి అలెక్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలెక్య వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆనంది ఆదిత్యని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది. ఆదిత్య గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య, సారీ ఆనంది, నా లైఫ్లో అలెక్య అనే అమ్మాయి ఉంది అని నీకు ఎప్పుడూ చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా ఎప్పుడూ రాలేదు, నన్ను క్షమించు అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఇక ఆనంది, లేదండి, మీరు నన్ను భార్యగా అంగీకరించారు, అది నాకు చాలు అని ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆనంది మెడలో తాళి తెంచబోయిన అలెక్యకి ఆదిత్య బుద్ధి చెప్పబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.